హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో సమ్ డాక్స్ ఫంక్షన్ గురించి పార్ట్ 2 మాత్రం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ అనేది ఏంటి అని అనుకుంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో అండ్ డాక్స్ క్వరీస్లలో ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మరి ఎందుకు ఇట్లా డివైడ్ చేయడం జరిగినది అని అనుకుంటే ఫస్ట్ మనం బేసిక్ అనేది సమ్ అని అంటే నార్మల్‌గా సమ్ అనేది యూజ్ చేసాము. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, నార్మల్‌గా ఒక వర్డ్ విజువలైజేషన్ తీసుకొని ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిస్తే టోటల్ సమ్ వచ్చేసింది. ఇప్పుడేంటి, నేను ఒక మెజర్ తీసుకుంటున్నా. ఓకే. సో మెజర్ తీసుకున్న తర్వాత సమ్ ఆఫ్ అంటే ఏంటి? సో సమ్ ఓపెన్ పారాంథసిస్, క్లోజింగ్ పారాంథసిస్, కాలమ్ నేమ్, యాడ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ కాలమ్. సో మనం యాడ్ చేసే కాలమ్‌లో పర్టిక్యులర్‌గా నంబర్సే ఉండాలి. సో సేల్స్ అంటే ఏంటి? అమ్మకాలు. సో అమ్మకాలలో మనకి ఏంటి, కంప్లీట్‌గా నంబర్స్ మాత్రమే ఉండగలుగుతా ఉంటాయి. ఇంకా మీకు నంబర్స్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే ఈ సిగ్మా సింబల్ ఉంది చూసారా? దీన్ని నంబర్స్ అని మనం గుర్తుపెట్టుకుంటే సరే. ఓకే. సో ఇప్పుడు నేను ఒక మెజర్ తీసుకున్నాను. అయితే మీరు ఒక్కసారి గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెజర్ వాల్యూ కమ్ నార్మల్‌గా కర్డ్ తీసుకుంటే ఈ 2 కూడా నాకు సేమ్ వచ్చినాయి. మరి అలాంటప్పుడు మీకు క్వెషన్ వస్తది, సార్ మరి సమ్ ఫంక్షన్ అనేది ఎందుకు మరి? ఇది అవసరం లేదు కదా! ఎక్స్‌ట్రా ఫీచర్ కింద మనకి ఇచ్చాడా అని అనుకుంటే 100% రాంగ్. సో చాలా మంది కూడా ఇంటర్వ్యూస్‌లలో సమ్‌కి, సమ్ ఎక్స్‌కి డిఫరెన్స్ అడిగితే వీళ్ళేం చేస్తున్నారు, వాట్ ఈస్ సమ్? సమ్ ఎక్స్ అంటే ఏంది? ఇది ఎక్స్‌ప్రెషన్స్ యాడ్ చేస్తది అంటారు. కానీ అది ఎక్కడ యూజ్ చేస్తారు రియల్ టైమ్‌లో అనేది చెప్పలేను. ఎందుకు అనంటే వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఫంక్షన్ మాత్రమే తెలుసు. ఆ ఫంక్షన్‌ని రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తారు? ఓకే. అది ఇంపార్టెంట్. క్వరీస్ ఇంపార్టెంట్. క్వరీస్ అనేటివి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూస్తాను. ఓకేనా? చూడండి, మీరు ఎప్పుడైనా పవర్ బిఐలోకి ఎంటర్ అయినారనుకో, బిఫోర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి డేటాని మొత్తం రీడ్ చేయాలా. సో ఏ విధంగా రీడ్ చేయాలా? బ్యాక్ టు డేటా. మళ్ళీ ఈ డేటా అనేది 2 మోడ్స్‌లో మాత్రం 2 మోడ్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. 3 మోడ్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి డైరెక్ట్ మోడ్, ఇంపోర్ట్ మోడ్ అండ్ లైవ్ కనెక్షన్. ఓకే. సో డైరెక్ట్ మోడ్, ఇంపోర్ట్ మోడ్ గురించి ఆల్రెడీ మనం వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరిగినది. ఒకసారి అవి చూడండి. అండ్ ఓల్డ్ వీడియోస్ ప్లేస్‌లో కూడా న్యూ వీడియోస్ మనం అప్‌డేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాము. ఓకేనా? అయితే ఇప్పుడు నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే నేను ఏ రోజు రిపోర్ట్ ఓపెన్ చేసేస్తే ఆ రోజు సేల్స్ మాత్రమే రావాలా. అంటే ఇప్పుడు సమ్ ఫంక్షన్ యూజ్ చేసిన ఐదర్ ఏంటి నార్మల్‌గా కర్డ్ యూజ్ చేసిన రెండిటికి 2600 రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రోజు సేల్స్ మాత్రం 800 అనేసి ఉన్నది. అండ్ లాస్ట్ డే అంటే లాస్ట్ డే సేల్స్‌తో సమ్ ఆఫ్ సేల్స్ ఎంత ఉన్నాయి మాత్రం నాకు ఇక్కడ కావాలా. అర్థమైందా? ఇది మాత్రమే తీసుకురావాలి ఇందులో నుంచెల్లి. నాకు ఇది మొత్తం అవసరం లేదు అనుకున్నప్పుడు నీకు ఈ మెజర్ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఎక్స్‌ప్రెషన్ లెవెల్స్‌లలో పనిచేస్తది. ఓకే. ఎక్స్‌ప్రెషన్స్ అనేటివి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పవర్ బిఐ. అంటే ఈ ఎక్స్‌ప్రెషన్ గురించి మీకు క్లారిటీ అనేది వచ్చినది అంటే మీరు డాక్స్‌లో ఎక్స్‌పర్ట్ అయినట్టే. ఓకే. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటే ఈరోజు సేల్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఈరోజు సేల్స్ అనేది కావాలంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏ విధంగా రీడ్ చేస్తాం? పర్టిక్యులర్‌గా ఒక డేట్ అనే కాలమ్ అనేది ఇక్కడ ఉంది. ఈ డేట్‌లో ఏమంటున్నారు, ఇది ఒక్కదాన్నే ఫిల్టర్ చేయమంటున్నాడు. ఏం ఫిల్టర్ చేయమంటున్నాడు? అగ్రిగేట్ వాల్యూ మాత్రమే ఫిల్టర్ చేయమంటున్నాడు. అంటే ఈ వాల్యూని ఫిల్టర్ చేయాలి అనుకుంటే మనకు మెయిన్‌గా ఒక ఫంక్షన్ అనేది ఫిల్టర్ లెవెల్స్‌లలో పనిచేస్తా ఉంటాయి.
ఫిల్టర్ ఫంక్షన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పవర్ బిఐ. గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్ ఫంక్షన్స్ కనుక మీకు రాకపోతే డాక్స్ అనేది మీకు రాదు అని అర్థం. ఓకే, తర్వాత మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఫిల్టర్ ఫంక్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతారు రియల్ టైం లో అనేది. ఇప్పుడు ఏంటి, ఒక మెజర్ తీసుకుంటున్నాం. సో ఈ యొక్క మెజర్ పేరు వచ్చేసి మెజర్ 2 కంటే నాకు ఈ రోజు సేల్స్ కావాలి కాబట్టి టుడేస్ సేల్స్ అని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాలిక్యులేట్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాం. ఈ క్యాలిక్యులేట్ ఫంక్షన్ గురించి మీకు క్లియర్ కట్ గా తెలవాలి అనుకుంటే మీరు మన దాంట్లో క్యాలిక్యులేట్ ఫంక్షన్ గురించి నేను ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. బేసిక్ పార్ట్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ బేస్ చేసుకొని అవుట్పుట్ ఏ విధంగా తెస్తారు అనేది మాత్రమే చేసి చూపించడం జరిగింది. కానీ రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పలేదు. ఇక నుంచి ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తాము. మీరు కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి వీడియోస్ అన్ని కూడా, దాదాపుగా నేను అన్ని కూడా జస్ట్ వాటి యొక్క ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకో, వాటి యొక్క సింటాక్స్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ ఏ విధంగా తెస్తారు అనేది మాత్రమే చూపించాను. ఎందుకు అని అంటే సింటాక్స్ అనేది మెయిన్. మీకు ఒక ఎక్స్ప్రెషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని అనుకుంటే సింటాక్స్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఎక్స్ప్రెషన్స్ evaluates an expression in a context modified by filters. అంటే ఇప్పుడు నాకు ఏంటి, ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, ఏంటి, మెజర్ వాల్యూ. ఓకే, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఈ మెజర్ వాల్యూలో ఏముంది, ఎంటైర్ సమ్ ఉంది. ఎంటైర్ సమ్ అనేది మెజర్ వాల్యూలో ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, డి యొక్క డేట్ లో నుంచి ఈ రోజు డేట్, ఈ రోజు ఎంత సేల్స్ ఉన్నాయి మాత్రమే కావాలంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మళ్ళీ దీని యొక్క ఫిల్టర్, దీని యొక్క సింటాక్స్ ఏముంది, ఫిల్టర్. అంటే నేనేం చేస్తున్నా, డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మరి ఎంటైర్ డేట్ సేల్స్ కావాలా, కాదు, మనకి ఈ రోజు సేల్స్. అంటే ఈ రోజు కనుక మన రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఆ రోజు సేల్స్ మాత్రమే నాకు కనబడాలి అనుకున్నప్పుడు ఏంటి, ఇస్ ఈక్వల్ టుడే. అంటే ఈ రోజుకు సంబంధించిన టోటల్స్ టోటల్ రావాలి అనుకుంటే టుడే ఫంక్షన్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బిఫోర్ దట్ టుడే గురించి తెలవాలంటే ఆల్రెడీ మనం ఒక ఫంక్షన్ మనం ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు నేనేం చేసిన, ఈ పరాంతసిస్ అనేది క్లోజ్ చేసినాను. ఇప్పుడు మనం బ్యాక్ టు రిపోర్ట్కి వచ్చేసి, ఓకే, ఇప్పుడు మనం ఒక కోడ్ విజువలైజేషన్ తీసుకొని టుడే సేల్స్ కనుక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూసారా, ఈ రోజు సేల్స్ మాత్రమే రావడం జరిగింది. అంటే ఈ యొక్క మెజర్ వాల్యూస్ అనేటివి ఎక్స్ప్రెషన్స్ లెవెల్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలాగా కాకుండా కానీ ఇంకొక మెథడ్ ఏంటి అని అనుకుంటే, ఈ మెజర్ వాల్యూని తీసేసి కూడా డైరెక్ట్ గా సమ్ ఆఫ్ సేల్స్ దెన్ క్లోజ్. ఇలాగా చేసినా కానీ మీకు సేమ్ అవుట్పుట్ రావడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? అండ్ మరి లాస్ట్ అంటే బిఫోర్ డే సేల్స్ మాత్రమే కావాలా అని అనుకుంటే ఏంటి, సో బిఫోర్ డే ఎంత, 900 రూపీస్ ఉన్నాయి. ఓకేనా, సో ఏంటి, దీనికి ఇదే క్వరీ ఇలాగే ఉంచేసి -1 పెట్టేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది, బిఫోర్ డే సేల్స్ ఎంత ఉన్నాయని మనకి ఇక్కడ చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం సమ్ అనేది యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.